పుష్పగుచ్చంతో గౌరవించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ వాసుబాబు సారు, ఇది ఒకవైపు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవ పరిపాలన శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, మరోవైపు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్పొరేటర్, అదేవిధంగా మీడియా మిత్రులు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా సమిష్టి కృషితో చేసినటువంటి కృషికి ఫలితంగా మనం గత సంవత్సరానికంటే కొంచెం మిన్నగా అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 45%, 45% అధికంగా సాధించగలిగాం. అది రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో అత్యధికంగా 45% మనం ఆ వేరియేషన్ చూపించగలిగాం. మిగిలిన కార్పొరేషన్ అన్ని కూడా 15, 17, మ్యాక్సిమం 20 వరకు, 20% వరకు, అంటే గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక సంవత్సరానికి వేరియేషన్ 20% అంటే మనం 45% వరకు తీసుకెళ్ళగలిగాం. అయితే ఇది కేవలం మన విజయం మాత్రమే కాదు, ఇది సమిష్టి విజయం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టుగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి, ఈవెన్ ప్రజలు కూడా సహకరించారు. ముఖ్యంగా ప్రజలు సహకరిస్తేనే ఇది సాధ్యమే. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ సమిష్టి విజయంలో భాగస్వాములైనందుకు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు 128 కోట్లు రెవెన్యూ ట్యాక్స్ అయితేనేమి, వేగన్ ల్యాండ్ ట్యాక్స్ అయితేనేమి, వాటర్ ట్యాక్స్ అయితేనేమి, 3 కలుపుకొని 128 కోట్ల గతంలో నెల్లూరు నగరపాలక సంస్థకి ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద మొత్తంలో ట్యాక్స్ కలెక్షన్ చేసి ఒక రికార్డు మాది సృష్టించి వారికి దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ కమిషనర్ దగ్గర నుంచి కింద ఫీల్డ్ లెవెల్లో పనిచేసినటువంటి అడ్మిన్ దాకా దీనికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి స్థానిక కార్పొరేటర్ల దగ్గర నుంచి గౌరవ మంత్రి గారు నారాయణ సార్ గారు, గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్ దాకా టీం వర్క్ అందరూ, కమిషనర్ గారి కింద డిప్యూటీ కమిషనర్ చెన్నూరు సార్, కొంత భాగం చూస్తున్నటువంటి వాసు సార్, ఇద్దరు సీనియర్ ఆర్వోలు సమత్ సార్, శ్రీనివాసు సార్, అనేక మంది ఆర్ఐలు, కింద పనిచేసినటువంటి అడ్మిన్లు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అనేది అది మనకి కష్టమైన పనే, కానీ కాకపోతే సంవత్సరానికి ఒకసారి కట్టుకుంటే మనకి అది తక్కువగా ఉంటుంది, మనకి విలువనిస్తుంది. స్థలానికైనా, ఇంటికైనా, నీటి పన్ను అయినా, ఏదైనా సరే మన పన్ను కట్టుకోవడంలో తప్పేం లేదు. అది కట్టుకోవడంలో మనకి ఎంతో విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది.
పన్ను కట్టడం అనేది మనకి కొండలాగా పెరిగిపోతూ ఉంటుంది. కట్టకుండా ఉంచుకుంటే దాన్ని కట్టడం ఎంతో కష్టంగా భావించవచ్చు. అలాంటి దాంట్లో అయితే తప్పేం లేదు. సార్ ముక్కుపిండి వసూలు చేశారని మీరైతే భావించొద్దు. సార్ చేసిన పని మంచిదే అని నేనైతే భావిస్తున్నాను. మీరందరూ కష్టపడి ఇప్పటి వరకు 128 కోట్లు సాధించినందుకు నగరపాలక సంస్థ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ చంద్రుడు సార్ గారికి